అతడి చరిత్రని తవ్వాలని చూస్తే అక్కడుండేది చరిత్ర పటాలు కాదు, కేవలం రక్తం, మృతదేహాలు. అసలు సలార్ అంటే ఏంటి? ఎవరిని వదలరు. నరికి పడేశాడు. Is the biggest kept secret in the history of India. వస్తున్నా. వచ్చాడు 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 మా నాయకుడు. కేజీఎఫ్ ని ఏలడానికి ఒక సైన్యం కావాల్సి వచ్చింది. వాడే సలార్. నీళ్ల నుండి నిప్పు పుట్టిన చరిత్ర లేదు. అలలు భూమిని కబలించడానికి అంగలు వేస్తున్నాయి. ఆ యుద్ధంలో మూడో వాడి అడుగు పడింది. History was wrong. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. రజనీకాంత్ గారి కూలీ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. అసలు ఇదేం సినిమారా బాబు? నిజంగా ఈ సినిమాకి మీరు వెళ్తే మాత్రం లిటరలీ మీకు దిమ్మ తిరిగిపోతుంది. వామ్మో, ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రజనీకాంత్ ఇంకా నాగార్జున అండ్ శోభన్ యాక్టింగ్ మాత్రం ర్యాంప్ పాడించారు. అసలు యాక్షన్ సీన్స్ గానీ బీజం గానీ చితక్ కొట్టేశారని చెప్పాలి. మెయిన్ గా మోనికా సాంగ్ కి థియేటర్ మొత్తం ఫ్యాన్సింగ్ తో ఆడియన్స్ అరుపులతో ఊగిపోయింది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో ఆ ట్విస్టులు గానీ ఇంట్రెస్టింగ్ సీన్స్ గానీ టాప్ నాచ్ ఉంటాయి. ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్ కి ఫ్యూజ్ అవుట్ అయిపోయి మైండ్ పోవాల్సిందే. కానీ సెకండ్ హాఫ్ నుంచి కొన్ని లాగ్ సీన్స్ అయితే మనకి బోర్ కొట్టిస్తాయి. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. ఎన్టీఆర్ అన్న వాటు మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. ఈ మూవీ చూస్తున్నంత సేపు అసలు ఎన్టీఆర్ అన్న ఏంటి ఇలా యాక్టింగ్ చేశాడు అనిపించింది. వామ్మో, పూనకాలతో పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్టీఆర్ అన్న ఇంకా రితిక్ రోషన్ యాక్టింగ్ చింతోతలు పడేశారు. అసలు యాక్షన్ సీన్స్ ఇంకా తెలుగు బీజం అయితే ఊరా మాస్ అదిరిపోయింది. ఎన్టీఆర్ అన్న ఎంట్రీకి ఒక్కరు కూడా సీట్ లో కూర్చోలే. మెయిన్ గా సలామే సాంగ్ లో ఎన్టీఆర్ అన్న ఇంకా రితిక్ రోషన్ డాన్స్ కి థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మనకి కొంచెం లాగ్ అనిపిస్తుంది, కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం ఎన్టీఆర్ అన్న వన్ మ్యాన్ షో అంతే. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్.